దిస్ ఇస్ వంశీ. మీరు చూసిన గోల్డెన్ స్టార్. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ కొట్టండి. టుడే టాపిక్ ఇస్ ఎడిటింగ్. ఎడిటింగ్ ఎలా చేయాలి, మన ఛానల్కి ఎలా లోగో చేయాలి, ఎలా అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. థ్యాంక్ యూ. ఈరోజు ఎడిటింగ్ గురించి అయితే చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్లే స్టోర్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కిన్మాస్టర్ అని ఉంటుంది. కిన్మాస్టర్కి క్లిక్ చేయండి. ఇట్లా ఓపెన్ అవుతుంటుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ ఓపెన్ అయి ఉంది. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది. ప్లస్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ మొత్తం ఇక్కడ సెలెక్ట్ చేసే ప్రాజెక్ట్ అని ఉంటుంది. మనకు కావాల్సిన ఆప్షన్ మాత్రం తీసుకోవాలి. మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటి? 16కి మనం ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనము మెయిన్ థింగ్ అయితే మీడియాకి వెళ్ళాలి. మీడియాకి వెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఎంచుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఎంచుకున్న తర్వాత నేను ఇక్కడ మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఎంచుకోవచ్చు. నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఎంచుకోవాలంటే నేను బ్లాక్ ఎంచుకున్నా. బ్లాక్ ఎంచుకొని స్క్రిప్ట్ చేస్తా. స్క్రిప్ట్ చేసిన తర్వాత ఓకే బటన్ క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్ ఉంటుంది పక్కనే. ఆ లేయర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్ మీడియా ఉంటుంది. ఆ మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం మామూలుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మన ఫోన్ ఆప్షన్ ఇలా దీన్ని స్క్రిప్ట్ చేసుకోవాలి. మన బ్యాక్గ్రౌండ్ ఎంతతో అంత స్క్రిప్ట్ చేసుకున్న తర్వాత ఓకే చేయాలి. ఇక్కడ కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ ఎంతతో అంత స్క్రిప్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇవాళ ఇది స్క్రీన్కి మనకు టచ్ అవుతలేదు అనుకో, దీని మీద క్లిక్ చేయండి కింద. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెడ్ బటన్ కనిపిస్తుంది, రెడ్ డాట్ కనపడుతుందా, ఆ డాట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇట్లా ఆప్షన్ వస్తాయి, స్లైడ్ స్క్రీన్ అని. మనకు ఎట్లా అంటే ఇట్లా పైన ఇట్లా మనకు కావాల్సింది ఫుల్ స్క్రీన్ కాబట్టి ఫుల్ స్క్రీన్ కూడా ఇట్లా వస్తుంది. ఫుల్ స్క్రీన్ మనకు అక్కర్లేదు, మనం ఆఫ్ చేసుకున్నాం. ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం స్క్రిప్ట్ చేసుకొని ఇలా ఓపెన్ ఓకే సెంటర్ పాయింట్ ఉందో ఆడ చూజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఓకే చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్కి వెళ్ళిన తర్వాత మీడియాకి వెళ్ళండి. మీడియాకి వెళ్ళిన తర్వాత మనం ఇంతకుముందు స్క్రీన్ షాట్ అయితే అంటే స్క్రీన్ షాట్కు మనకు యూట్యూబ్ లోగో కావాలంటే మన యూట్యూబ్ని స్క్రీన్ షాట్ తీసి ఓపెన్ చేసుకున్నాం. ఇట్లా ఇది మన యూట్యూబ్. దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసి ఓకే చేద్దాం. ఓకే చేసిన తర్వాత మళ్ళీ సేమ్ సమానంగా ఉండాలి. మళ్ళీ రెడ్ బటన్ అంటే రెడ్ డాట్ ఉందా, దాని మీద క్లిక్ చేసి దీన్ని ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంటుంది. ఓకే ఇలా సెట్ చేసుకోవచ్చు. ఓకే దీన్ని ఓకే పైన క్లిక్ చేస్తే ఇలా చూపెడుతుంది. మనకు చూపెట్టిన తర్వాత ఎంతవరకు వస్తుందని చూడాలి. ఓకే దీన్ని క్లిక్ చేసుకో. దీన్ని కొంచెం స్క్రిప్ట్ చేయి, సమానంగా ఉంటే మనకు మంచిది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ టైప్ ఉందన్నమాట. ఓకే రైట్. ఇప్పుడు
లేయర్కి వెళ్ళి టెస్ట్కి వెళ్ళండి. టెస్ట్కి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ సింబల్ కానొస్తుంది, స్మైల్ సింబల్. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక హ్యాండ్ రూపంలో ఒకటి కావాలి. ఓకే, దీనిపైన క్లిక్ చేద్దాం. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ స్క్రిప్ట్ చేసుకోవచ్చు. ఓకే బటన్ క్లిక్ చేసి మళ్ళీ ఓకే బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యానిమేషన్ అని ఉంటుంది. యానిమేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకు డిఫరెంట్గా కనపడతాయి. ఇట్లా స్లైడ్, స్లో, మనకు కావాల్సిన డీప్ మీద పెట్టుకోవచ్చు. ఓకే, నేను డ్రాప్ అని పెడుతున్నా, దాని మీద క్లిక్ చేసిన. ఓకే, రైట్, అయిపోయిందా? ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే ఇలా చూపెడుతుంది. దాన్ని వదిలేసేది. ఇప్పుడు సబ్స్క్రైబ్ బటన్ కావాలి కాబట్టి, అంటే బెల్ ఐకాన్కి సింబల్ చూపెట్టాలి కాబట్టి దాన్ని లేయర్కి వెళ్ళండి. లేయర్కి వెళ్ళిన టెస్ట్కి వెళ్ళండి. బటన్ ఓకే, మనకు ఇది చూపిద్దాం. ఇది ఓకే చేసి ఇలా ఈ టైప్ను ఓకే చేద్దాం. దీన్ని కూడా అవసరం లేదు, ఒక చిన్న బటన్, దీన్ని ఒకటి డిప్లా చేసేద్దాం. చేసి యానిమేషన్కి పాప్లో పెడదాం. పాప్లో పెట్టినాక ఇట్లా వస్తుంటుంది. మనకు కావాల్సిన మ్యూజిక్ అయితే సెట్ చేసుకోవచ్చు. మ్యూజిక్ అనుకుంటే మ్యూజిక్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ మ్యూజిక్కి మరీ అంత మ్యూజిక్ అవసరం లేదనుకుంటే స్లో పర్సన్ 20, 30, 60 ఓకే, రైట్. ఇప్పుడు ప్లే చేయండి. ఇట్లా వస్తుంది. దీన్ని ఫార్వర్డ్ చేయండి. ఇలా ఏం చేస్తారు, షేర్స్ ఎక్స్పోర్టెడ్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్టింగ్ చేస్తే మనకి ఈ విధంగా చూపెడుతుంది. మన యూట్యూబ్లో మనం ఫస్ట్ చెప్పేదాన్ని మన సబ్స్క్రైబర్లకు ఇలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనతో చెప్తే అంత బాగుండదు కాబట్టి స్క్రీన్ చూపెడితే వాళ్ళకు అర్థమయ్యే రూపంలో ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టయితే చూడండి మంచిగా. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం ఈ వీడియో ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. ప్లే చేసి చూద్దాం. ఓకే, ఎంఎక్స్ ప్లేయర్ సౌండ్ పెడదాం. ఓకే, చూసారు. ఓకే, రైట్ ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే ఈ ఎడిటింగ్ మీరు కూడా నేర్చుకోవచ్చు. కావాలంటే చూడండి, ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు కూడా అవకాశం, ఎడిటింగ్లో మంచి అవగాహన అనేది ఉంటుంది. మీకు పెరింగ్ కాకుండా కూడా మనకు చిన్నగానే ఈ ఎడిటింగ్ నేర్చుకుంటే ఫ్యూచర్లో మాత్రం మనకు ఎడిటింగ్ అనే దాని మీద గ్రిప్ అనేది వస్తుంటుంది. మనకు నచ్చినట్టుగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో చాలా విధంగా ఎలాగైనా సరే
ఎడిటింగ్ మాత్రం కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ అంటే కంపల్సరీ కాదు, మీరు లర్నింగ్ ఉంటేనేమో ఈ యాప్ని యూజ్ చేసుకోవచ్చు. మంచి ఫీచర్ ఉంటుంది దీంట్లో, మంచి అవగాహన వస్తుంది. చూడండి. థ్యాంక్ యూ.